అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి లాకెట్ మర్మం 9వ భాగం. మరి నాదొక్కటే రిక్వెస్ట్, ఈ సీరియల్ ఇలాంటి సస్పెన్స్ సీరియల్స్, ఇలాంటి కంటిన్యూషన్గా ఏదో ఒక ట్విస్ట్ ఉండే సీరియల్స్ అది చదివినంతసేపు కూడా వినాలి. వింటేనే తర్వాత భాగం అర్థమవుతుంది. మామూలు ఫ్యామిలీ స్టోరీలు కావివి. సో అది మీరు ఆలోచించాలి. ఎందుకంటే నేను చూశాను, నేను చదివింది గంట, మీరు విన్నది 10 నిమిషాలు. దానివలన మీకు ఏం అర్థమవుతుందో ఆ స్టోరీ నాకు తెలియదు. ఎందుకంటే ఎండింగ్ వరకు ఎక్కడెక్కడ చాలా ట్విస్టులు ఉంటాయి ఈయన రాసే దాంట్లో. మరి మీకు ఎలా అర్థమవుతుందో ఆ స్టోరీ. బాగుందని రాస్తున్నారు, ఎలా బాగుందని రాస్తున్నారో నాకు అర్థం కాల. సరే, ఏది ఏమైనా అది మీ ఇష్టం అనుకోండి. కాకపోతే సస్పెన్స్ సీరియల్స్ని మొత్తం వినాలి, వింటేనే అర్థమవుతుంది. మీరు ఫ్యామిలీ స్టోరీలు పర్లేదు, నడుస్తుంది. కానీ ఇది ఇబ్బంది అవుతుంది, మీకు అర్థం కాదు. సరే, ఏది ఏమైనా కథలోకి వెళ్దాం. మీరేమీ కంగారు పడకండి, నేను ఏర్పాట్లు చేశాను. ఆ హంతకుడు మన చేతులు దాటిపోలేడు అన్నాడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తల ఊపి, థ్యాంక్స్ సార్, ఈసారి హంతకుడు తప్పించుకుపోయాడా, ఇక మనకి చిక్కడు. అంతేకాదు, యుగంధర్ అసిస్టెంట్ రాజుని, సినిమా తార స్వర్ణలతని బలిచ్చిన వాళ్ళం అవుతాం అన్నాడు. ఈ ఊరి నుంచి బయట ఊళ్ళకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు కాపు కాస్తున్నారు. రైలు స్టేషన్లలోనూ బస్టాండుల్లోనూ పోలీసులు కాచుకున్నారు. బయట ఊళ్ళకు కూడా ట్రంక్ కాల్స్ చేశాను. అన్ని ట్రంక్ రోడ్ల మీద పోలీసులు కాచుకొని ఉన్నారు. ప్రతి లారీని ఆపుతారు. అధైర్యపడకండి అన్నాడు సూపరింటెండెంట్. ఇంతవరకు మనకి ఏ వార్త చేరలేదే, యుగంధర్ విషయం కూడా తెలియలేదు అన్నాడు స్వరాజ్యరావు. అంతలో సబ్ ఇన్స్పెక్టర్ గదిలోకి వచ్చి సెల్యూట్ చేసి, హంతకుడు జిల్లా సరిహద్దు దాటి పారిపోయాడని, పోలీస్ కాపలా ఇక అనవసరమని కబురొచ్చింది సార్ అన్నాడు. ఎవరి వద్ద నుంచి అడిగాడు స్వరాజ్యరావు. డిటెక్టివ్ యుగంధర్ పోలీస్ జీబులో చాలా వేగంగా వెళ్తుంటే మన పోలీసులు ఆపారు. అప్పుడు ఆయన చెప్పారట అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అయితే హంతకుడిని ఒంటిగా తరుముకుంటూ వెళ్ళాడా యుగంధర్? ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నాడు స్వరాజ్యరావు. ఏం చేయగలం, డిటెక్టివ్ యుగంధర్ నుంచి ఏదైనా కబురొచ్చే అంతవరకు కాచుకోవాల్సిందేగా, సూపరింటెండెంట్ జవాబు చెప్పాడు. అంతలో టెలిఫోన్ గణగణ మోగింది. హలో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్? ఎస్, గుడ్ గాడ్, నిజంగానా? అయితే నేను ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వెంటనే వస్తున్నాం అని టెలిఫోన్ పెట్టేసి, డిటెక్టివ్ యుగంధర్ ఈ ఊరికి 10 మైళ్ళ దూరంలో నడి రోడ్డు మీద పడున్నాడట, ఒంటి నిండా గాయాలట, పదండి అన్నాడు సూపరింటెండెంట్. స్వరాజ్యరావు అమాంతం లేచి బయట ఆగి ఉన్న కారు దగ్గరికి పరిగెత్తాడు. ఇక హలో, ఎవరో? మధుసూదన్ రావు స్పీకింగ్. స్వర్ణలత లేదు, ఎప్పుడొస్తుందో తెలియదు. మీ పేరు అన్నాడు టెలిఫోన్లో మధుసూదన్ రావు. ఎప్పుడూ విరామం లేని మధుసూదన్ రావుకి స్వర్ణలత కనిపించకుండా పోయిన తర్వాత పూర్తి విరామం ఏర్పడింది. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ సోఫాలో కాళ్ళు చాచుకుని పడుకోవటం తప్ప ఇంకేం పని లేదు అతనికి ఇప్పుడు. మధుసూదన్ రావా? నా కంఠస్వరం గుర్తుపట్టలేదా? నేనే స్వర్ణలతను ఎత్తుకుపోయిన వాడిని. నా మాట లక్ష్యం చేయకుండా యుగంధర్తో కలిసిపోయి నీ బదులు రాజును పంపించావు కదూ. ఏం చేశాడా రాజు? స్వర్ణలతను రక్షించాడా? తను నా చేతిలో చిక్కాడు. అతని ప్రాణం నా అరచేతుల్లో ఉంది అన్నాడు హంతకుడు. ఆ కంఠస్వరం వినగానే మధుసూదన్ రావు ఒళ్ళు జల్లు మంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అడిగాడు. ఆకాశంలోంచి. ఎందుకు? యుగంధర్కి చెప్పాలనా? యుగంధర్ బతికి లేడు. స్వర్ణ ఎక్కడుంది, ఎలా ఉంది అడిగాడు కంగారుగా మధుసూదన్ రావు. నేను చూసి 24 గంటలైంది. తాగడానికి నీళ్లు, తినటానికి తిండి లేక మలమల మాడిపోతూ ఉంటుంది ఈ పాటికి. ఎవరైనా వెళ్ళి వదిలిపెడితే తప్ప గత్యంతరం ఉండదు అన్నాడు హంతకుడు. ఓరి రాక్షసుడా, ఎక్కడుందో చెప్పు, నువ్వెంత అడిగితే అంతిస్తాను. నీ మొహం ఇస్తావు. నాకు కావాల్సిన డబ్బులో 100 వంతు కూడా లేదు నీ దగ్గర. నాకు పని సభ్యంగా చేసి పెట్టావంటే తప్పకుండా స్వర్ణలతను ఎక్కడ దాచింది చెప్తాను. ఏమిటా పని? వెంటనే బయలుదేరి ట్రంక్ రోడ్డు మీద 60 మైళ్ళు వెళ్ళు. తర్వాత 2వ పర్లాంగ్ రాయి దగ్గర కారు ఆపు. ఎడమవైపు కాలిబాట కనిపిస్తుంది. ఆ కాలిబాట మీద 1/2 మైలు నడువు. ఒక దిగుడు బావి కనిపిస్తుంది, అక్కడ ఆగు. నేను నిన్ను అక్కడ కలుసుకుని చెప్తాను.
అదేమిటి ఇప్పుడే చెప్పకూడదా అడిగాడు మధుసూదన్ రావు. వీల్లేదు. ఈ విషయం పోలీసులకి చెప్పి వాళ్ళ సహాయం కోరావంటే స్వర్ణలత ప్రాణానికే కాదు నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నవాడి అవుతావు, జాగ్రత్త అని రిసీవర్ పెట్టేశాడు. మధుసూదన్ రావు కూడా రిసీవర్ హుక్ మీద పెట్టేసి దీర్ఘంగా ఆలోచించడం ప్రారంభించాడు. ఆ హంతకుడి దగ్గరికి నిర్మానుష్యమైన ప్రదేశానికి ఒంటిగా తను వెళ్ళటం వివేకమా? చాటు నుంచి తనను పిస్తోల్తో కాల్చి చంపితే అసలు తనను ఎందుకు చంపుతాడు? కిందటిసారి లాకెట్ తెచ్చి ఇవ్వమన్నప్పుడు తన బదులు రాజును పంపించినందుకు కచ్చ పెట్టుకున్నాడా? లాకెట్ కోసం ఎన్నో హత్యలు చేసిన ఆ హంతకుడికి కచ్చలు పెట్టుకోవడానికి, కచ్చలు తీర్చుకోవడానికి వ్యవధి ఉంటుందా? నిజంగానే హంతకుడికి తన సహాయం కావాల్సి వచ్చిందా? తను సహాయం చేస్తే స్వర్ణలతను వదిలేస్తాడా? మధుసూదన్ రావు మెదడు వేడెక్కింది. అతను పిరికివాడు కాడు, అవివేకంగా అపాయంలోకి దూకే మనిషి కాడు. స్వర్ణలత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసే వెర్రి ప్రేమేమీ లేదు ఆమె మీద. కానీ స్వర్ణలతను హంతకుడు బలి తీసుకుంటే చాలా చింతిస్తాడు. దానికి కారణం ఆమె మీద ఉన్న ఇష్టమే కాదు, ఆమె సంపాదన ముఖ్య కారణం. మధుసూదన్ రావు మేడ మీదకి వెళ్ళాడు. బీరువాలోంచి పిస్తోలు తీశాడు. తోటాలు సరిచూసుకున్నాడు. పిస్తోలు జేబులో వేసుకుని పోర్టికోలోకి వెళ్ళి కారెక్కాడు. హలో, నేను ప్రసాద్ని. గుడ్, యుగంధర్ స్పీకింగ్. సరోజ ఎలా ఉంది? కులాసాగానే ఉంది. ఇంకాసేపట్లో డిశ్చార్జ్ చేస్తారు. మా ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. అలాగా మిస్టర్ ప్రసాద్, అత్యవసరమైన పని ఒకటి ఉంది, మీరు అర్జెంటుగా రావాలి. ఎక్కడికి అడిగాడు ప్రసాద్. ట్రంక్ రోడ్డు మీద 60 మైళ్ళు వెళ్ళిన తర్వాత రెండో పర్లాంగు రాయి దగ్గర ఆగండి. ఎడమవైపు ఖాళీ బాట కనిపిస్తుంది. ఆ బాట వెంట 4 పర్లాంగులు నడిచిన తర్వాత ఒక దిగుడు బావి కనిపిస్తుంది. ఆ బావి దగ్గరికి రండి. ఎందుకు? టెలిఫోన్లో ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు, మీరు వచ్చాక చెప్తాను. అయితే సరోజిని మీ ఇంట్లో దింపిరండి. టెలిఫోన్ క్లిక్ మంది. డిటెక్టివ్ యుగంధర్కి తన సహాయం అవసరమైనందుకు ప్రసాద్ లోపల మురిసిపోయాడు. ఈ విషయం చెప్పడానికి సరోజ పడుకున్న గదిలోకి వెళ్ళాడు. ఇక యుగంధర్ ఆ వరిచేలో నిలబడి తనేం చేయాలో నిర్ణయించుకోలేని సందిగ్ధంలో ఉండగా ఢామ్ అని పిస్తోలు పేలుడు వినపడింది. చటక్కున నేల మీదకు వంగి వరి చేను వెనక్కి వెళ్ళాడు. యుగంధర్కి వరి పైరు పిస్తోలు గుండును ఆపలేదని తెలుసు. అయినా తను చేనులో దాక్కుంటే హంతకుడి గురికి దొరకడు. మళ్ళీ ఢామ్ అని పేలుడు వినపడింది. వరి పైరు కదలకుండా యుగంధర్ కొంచెంగా జరగటం ప్రారంభించాడు. తను ఉన్న చోటు తెలియకూడదు. మొదట పిలుపు వినపడగానే తాను ఎక్కడైతే కిందకు ఒరిగిపోయాడో అటువైపు గురిపెట్టి పైరులోకి కాలుస్తున్నాడు ఈ హంతకుడు. యుగంధర్ తనలో తాను నవ్వుకున్నాడు. కింద నుంచి ఒక మట్టి బెడ్డ తీసి దూరంగా విసిరేశాడు. ఆ మట్టి బెడ్డ పడిన చోట పైరు కదిలింది. హంతకుడు పైరు కదిలిన వైపు 2 సార్లు పేల్చాడు. యుగంధర్ తన పాచిక పారినందుకు లోలోన సంతోషించుకున్నాడు. మళ్ళీ ఇంకో మట్టి బెడ్డ పైరులోకి వేరే వైపు విసిరాడు. మళ్ళీ హంతకుడు పైరు కదిలిన ఆ వైపు కాల్చాడు. ఇలా 2-3 సార్లు జరిగింది. యుగంధర్ ఇక మళ్ళీ మట్టి బెడ్డ విసిరేయలేదు, కాచు కూర్చున్నాడు. హంతకుడు జంకుతూ నెమ్మదిగా చెట్టు గుబురు వెనక నుంచి బయటకొచ్చాడు. ఒక్కసారిగా 4 వైపులా చూసి గట్టు మీద నుంచి దిగాడు. హంతకుడు యుగంధర్కి చాలా దూరంలో ఉన్నాడు. అవతల వైపుకి వెళ్ళి అటు నుంచి గట్టు మీద నుంచి దిగడం వల్ల యుగంధర్ అతన్ని పిస్తోల్తో కాల్చడానికి వీలు లేకుండా పోయింది. యుగంధర్ లేచాడు. హంతకుడిని వెంబడించాడు. హంతకుడి పిస్తోల్లో గుళ్ళైపోయాయని యుగంధర్ గ్రహించాడు. పిస్తోలు మళ్ళీ పేలుస్తాడేమో అన్న భయం లేదిప్పుడు. గట్టు మీద పరిగెత్తడం అంత సులభం కాదు. జారకుండా జాగ్రత్తగా గట్టు చూస్తూ పరిగెత్తాలి. యుగంధర్కి అది ఎంత కష్టమో హంతకుడికి అంత కష్టమే. యుగంధర్ వేగంగా పరిగెత్తగలిగాడు. హంతకుడికి కొంచెం దగ్గర అవగానే కాలుకు పిస్తోలు గురిపెట్టి పేల్చాడు. పరిగెత్తుతున్న హంతకుడు అరక్షణం ఆగిపోయి కాలు విదిలించి కింద పడిపోయాడు. యుగంధర్ మరింత వేగంగా పరిగెత్తాడు. అతని సంతోషానికి అంతులేదు. హంతకుడు లాకెట్తో సహా దొరికాడు. ఒంటిగా నిర్జన స్థలంలో తన చేతికి చిక్కాడు. రాజుని స్వర్ణలతని ఎక్కడ దాచింది అతని నోటి నుంచి కక్కించాలని నిర్ణయించుకున్నాడు. యుగంధర్ కొంచెం దూరం నుంచే హంతకుడు చలనం లేకుండా చేతులు కాళ్ళు చాచుకుని గట్టు మీద పడుండడం చూశాడు. తన గురి చూసి కాలు మీద పేల్చాడు. కాలికి దెబ్బ తగిలి ఉండాలి. కాలికి దెబ్బ తగిలితే ఏమో, గురి తప్పి గుండె మీద తగిలిందేమో.
యుగంధర్ గుండె ఆగినంత పని అయిపోయింది. హంతకుడు ఇప్పుడు సావకూడదు. అతను ప్రాణం విడిస్తే రాజుని స్వర్ణలతని ఎక్కడ బంధించింది తెలియదు. అతని ప్రాణంతో పాటు ఆ ఇద్దరి ప్రాణాలు బలవుతాయి. హంతకుడు చావకూడదనే ఆలోచనలతో యుగంధర్ ఒక్క గంతు వేసి హంతకుడిని చేరుకున్నాడు. ప్రాణాపాయంలో ఉన్నాడనే ఆలోచన కలగటం వల్ల పిస్తోల్ అతని వైపు గురి పెట్టలేదు. హంతకుడి వల్ల తనకు ఆపద రావచ్చునని జాగ్రత్త పడలేదు. తను బాగా దగ్గరికి వెళ్ళిన తర్వాత హంతకుడు ఒక రాయి తన మీదకి విసిరినప్పుడు కానీ తెలియలేదు అదంతా నాటకమని. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. హంతకుడు విసిరిన రాయి యుగంధర్ చేతిలో ఉన్న పిస్తోలుకు తగిలింది. పిస్తోలు ఎగిరి దూరంగా కింద పడిపోయింది. మరుక్షణం హంతకుడు స్ప్రింగ్లా లేచాడు. ఒక్క ఉరుకున యుగంధర్ మీద పడ్డాడు. ఆ అరక్షణంలో రక్తం కారుతున్న అతని కాలు చూశాడు. యుగంధర్ తన గురి తప్పలేదని తెలుసుకున్నాడు. హంతకుడు పులిలా వచ్చి యుగంధర్ మీద పడ్డాడు. యుగంధర్ 6 అడుగుల 3 అంగుళాల పొడవు మనిషి. విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన ఉక్కు లాంటి శరీరం అతంది. హంతకుడు బలంలో కానీ ఒడ్డు పొడుగుల్లో కానీ యుగంధర్కి తీసిపోడు. యుగంధర్ కన్నా 1 అంగుళం పొడుగున్నాడు. అంత మాత్రాన యుగంధర్ హంతకుడి చేతిలో అపజయం పొందడు. కానీ ప్రాణాపాయంలో ఉన్నాడనుకున్న మనిషి చటాలను లేచి మీద పడేసరికి అరక్షణం పాటు స్తంభించిపోయాడు యుగంధర్. ఆ అరక్షణం చాలు హంతకుడికి. యుగంధర్ మెడ 2 చేతులతో పట్టుకున్నాడు. ఒక కాలు వంచి మోకాలితో యుగంధర్ గొంతు నలుపుతున్నాడు. ద్వేషం, రోషం హంతకుడి కళ్ళల్లో తాండవమాడుతున్నాయి. యుగంధర్ తన చేతికి చిక్కాడు. తనని ఇన్ని కష్టాలు పెడుతూ తరుముతున్న యుగంధర్ ప్రాణం తన చేతుల్లో చిక్కింది. ప్రపంచ ఖ్యాతి ఆర్జించిన డిటెక్టివ్ యుగంధర్, దుష్టులకు సింహస్వప్నమైన యుగంధర్ జీవితం తుదముట్టించే అవకాశం తనకు దొరికినందుకు ఆ హంతకుడు సంతోషంతో కోరల్లాంటి పళ్ళు బయటపెట్టి యుగంధర్ మెడ గట్టిగా నలపడం ప్రారంభించాడు. ఊపిరి ఆడటం లేదు యుగంధర్కి. పొత్తి కడుపుని మోకాలుతో అదమటం వల్ల మరింత బాధగా ఉంది. నాలిక వెల్లుకొస్తోంది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. చేతులు కదలటం లేదు. ఏ అవయవమో అతని ఆధీనంలో లేదు. ఆత్మరక్షణకు ఉపాయం కోసం తీవ్రంగా ఆలోచించాడు. కాళ్లతో తన్నేందుకు సత్తువ లేదు. ఊపిరి ఆడటం లేదు. ఒక్కటే మార్గం. మనిషి అమాంతం ముందు కొంగాడు. నిఠారుగా హంతకుడి మీద కొరిగిపోయాడు. యుగంధర్తో పాటు హంతకుడు కూడా నేల మీద పడ్డాడు. హంతకుడు యుగంధర్ గొంతు మీద నుంచి చేతులు తీయలేదు. పట్టు విడవలేదు. అయినా కింద పడుతున్నప్పుడు పట్టు కొంత సడలింది. యుగంధర్ గట్టిగా ఊపిరి పీల్చాడు. ఆ కాస్త ప్రాణవాయువు చాలు. ఆ కాస్త ఊపిరి చాలు ప్రాణం నిలవటానికి, ప్రాణం కోసం పోరాడటానికి. యుగంధర్ హంతకుడి చేతులను గట్టిగా పట్టుకుని విరిచాడు వెనక్కి. యుగంధర్ శక్తికి తాళలేక హంతకుడి చేతులు యుగంధర్ మెడ మీద నుంచి విడిపడ్డాయి. మరొకసారి గట్టిగా ఊపిరి పీల్చాడు యుగంధర్. ఈసారి హంతకుడు తన ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన అగత్యం కలిగింది. చింత నిప్పుల్లా ఉన్న యుగంధర్ కళ్ళు సింహ గర్జనలా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏనుగు తొండంలా బలంగా ఉన్న యుగంధర్ చేతులు చూసి ఎంత ధైర్యశాలైనా భయపడతాడు. తనకు తుది సమయం సమీపించిందేమోనన్న అనుమానం కలిగింది హంతకుడికి. తెగించిన మనిషి బలాన్నంతా కూడదీసి 2 చేతులు యుగంధర్ వీపు మీద వేసి గట్టిగా బిగించాడు. యుగంధర్ని కిందకు దోసి తను పైకి లేవటానికి ప్రయత్నించాడు. కొంతవరకు అతని ప్రయత్నం ఫలించింది. యుగంధర్ కింద కొరిగాడు. హంతకుడు పైకి లేచాడు. కానీ ఇద్దరూ అలా అరక్షణం కూడా లేరు. యుగంధర్ కూడా హంతకుడు వీపు మీద చేతులు బిగించాడు. ఇద్దరు గాఢాలింగనంలో ఉన్నారు. ఎవరు పైకి లేవగలిగితే వారికి జయం అని ఇద్దరికీ తెలుసు. ఎవరు కింద పడితే వారికి పరాజయమే కాక ప్రాణహాని కూడా అని తెలుసు. ఇద్దరు ఒకరినొకరు గట్టిగా బంధించి పట్టుకుని నేల మీద వరి పైరులో పొర్లుతున్నారు. ఇద్దరూ అలసిపోయారు. గట్టిగా ఊపిరి పీలుస్తున్నారు. ఆగిపోయారు. ఒకరి మీద నుంచి చేతులు తీసేందుకు ఇంకొకరికి ధైర్యం లేదు. ఒకరి పక్కన ఒకరు పడుకున్నారు. ఇద్దరి చేతులు నేలకు రాసుకుని ఒరుసుకుపోయాయి. హంతకుడి కాలి నుంచి కారుతున్న రక్తం యుగంధర్ కాలిని తడిచేసింది. జుట్టు చెదిరి ముఖాల మీద పడుతోంది. మొహాలు దుమ్ము కొట్టుకున్నాయి. ఇక అట్టేసేపు తాళలేనని హంతకుడికి తెలుసు. కాలి నుంచి రక్తం కారుతున్నందువల్ల అతని శక్తి తగ్గుతోంది. బలాబలాలు తేల్చేసేందుకు ఇది సమయం కాదు. ఏదో ఒక ఉపాయం కిటుకు ఆలోచిస్తున్నాడు హంతకుడు. కొంచెం దూరంలో ఒక రాయి చూశాడు. హంతకుడి మెదడులో ఒక ఆలోచన మెరిసింది. యుగంధర్ని కిందకు తోయటానికి ప్రయత్నించాడు. మళ్ళీ ఇద్దరు నేల మీద పొర్లుతున్నారు. తను చూసిన రాయి వైపు తోస్తున్నాడు యుగంధర్ని. యుగంధర్ అది గమనించలేదు. ఆ రాయిని సమీపించాక హంతకుడు పొర్లటం మానేశాడు. మళ్ళీ ఇద్దరూ ఒకరినొకరు బంధించుకుని నేల మీద పక్కపక్కల పడుకున్నారు.
హంతకుడు చటుక్కున యుగంధర్ వీపు మీద నుంచి 2 చేతులు తీసేశాడు. మళ్ళీ తన గొంతు పట్టుకుంటాడేమోనని యుగంధర్ కూడా తన చేతులు అతని వీపు మేంచి తీసి హంతకుడి మోచేతులు పట్టుకున్నాడు. ఆ సమయం చూసుకుని హంతకుడు యుగంధర్ని జుట్టు పట్టుకుని పైకెత్తి తలను రాతి మీద బాదాడు. యుగంధర్ ఒక్క మూలుగి తల వేళ్లాడేశాడు. హంతకుడు చటుక్కున లేచి నించుని హతమార్చాలనుకున్నాడు యుగంధర్ని. కానీ భయం వేసింది. యుగంధర్ నటిస్తున్నాడేమో, తను వంగితే తనను పట్టుకోవచ్చు. ఈసారి పారిపోయేందుకు అవకాశం దొరకకపోవచ్చు. తనకు కావాల్సింది లాకెట్. ఆ లాకెట్లోని రహస్యం యుగంధర్ చస్తేనే బతికితేనే అనుకుని హంతకుడు ఒక్క పరుగు తీశాడు. రోడ్డు చేరుకోగానే లారీలో కాక యుగంధర్ వచ్చిన జీబ్ ఎక్కి స్టార్ట్ చేశాడు. జీబు డాష్ బోర్డులో 2 పిస్తోళ్లున్నాయి. సంతోషంతో స్పీడు హెచ్చించాడు. అది పోలీస్ జీబు, అవి పోలీస్ పిస్టల్స్. తనను ఆపితే తనే యుగంధర్ అని చెప్తే ఆలోచిస్తూ హంతకుడు జీబుని మరింత వేగంగా తోలాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.